నరసింహ భారతి పుష్పగిరి జగద్గురు శంకరాచార్య స్వామివారి అంతేవాసి శ్రీ విద్యానంద భారతి స్వామివారు ఈనాడు బ్రహ్మీభూతులైనారు. వారిని సాంప్రదాయానుసారం నగరానికి, భాగ్యనగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ మంథని గ్రామంలో ప్రవహిస్తున్న గోదావరి జలాల్లో నిమజ్జనం చేయడం అనేది సాంప్రదాయపరంగా ఒక విశిష్టత కలిగినటువంటి విషయం. కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి కోరిక మేరకి వారి గురువుల ఆజ్ఞానుసారం నిమజ్జనం చేయడం జరిగింది. ఇది ఒక పుణ్యకార్యం. శ్రీ విద్యానంద భారతి స్వాముల వారు ధర్మరక్షణకై పాటుపడినటువంటి మహనీయులు. సన్యాసం తీసుకున్న 2003వ సంవత్సరం నుంచి నిరంతరము ధార్మిక దృష్టితో, ధర్మ నిరతతో శ్రీ స్వామివారు శాంకర సాంప్రదాయాన్ని 4 పీఠాలని అనుసరించి నడుచుకుంటూ ధర్మరక్షణకై పాటుపడుతూ వస్తున్నారు. ఈ విధంగానే ఈనాటి ప్రభుత్వం కాలదన్నినటువంటి రామసేతు అనేది మనకి లేనే లేదు, ఇదంతా కల్పితం అని ప్రభుత్వం కొట్టిపారేస్తే దాని మీద పరిశోధన చేసి విపరీతమైన కృషి చేసి సుప్రీంకోర్టులో కనీసం స్థానాన్ని సంపాదించి అద్భుతంగా ఈనాటి విశిష్టమైనటువంటి లాయర్లు వేణుగోపాల్ గారు, దీక్షా మిశ్రా గారు, వీరి యొక్క సహాయ సహకారాలతో బెంచ్కి తీసుకొచ్చినటువంటి మహనీయులు. ఈ సంవత్సరంగా మహనీయుల ఆటుపోట్లకు తట్టుకుని నిజంగా దయనీయమైనటువంటి జీవితాన్ని గడిపి భారతీయ సాంప్రదాయానికి, హైందవ సాంప్రదాయానికి పాటుపడినటువంటి మహనీయులు. ఈనాడు ధర్మానికి రక్షణ లేదు, ధర్మనిరతి తోవ తప్పింది. అటువంటి స్థితిలో వారు ఒక